రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపునకు వివిధ సంస్థలు ముందుకొస్తున్నాయి. వర్సిటీల ఏర్పాటుకు టాపర్ ఇన్స్టిట్యూట్, జేమ్స్ కుక్ యూనివర్సిటీ, మెల్బోర్న్ యూనివర్సిటీ, మేధావి స్కిల్ యూనివర్సిటీలు ఆసక్తి చూపుతున్నాయి. జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యా సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. జిఎంఆర్ మాన్సస్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఇంజనీరింగ్ కు సంబంధించి 254 ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో 1.88 లక్షల సీట్ల భర్తీకి ఎబ్సెట్ నోటిఫికేషన్ కు సన్నద్దం చేస్తోంది. ఈ అంశంపై గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి కూర్మరాజ్ అందిస్తారు. ధన్యవాదాలు అశ్విని. రాష్ట్రంలోని ఉన్నత విద్యని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలు అంటే ఐఐపిఈ, ఐఐఎం ఇటువంటివి ఇప్పటికే రాష్ట్రంలో విభజన తర్వాత ఇవి రాష్ట్రానికి వచ్చాయి, ఇవి పనిచేస్తున్నాయి. అలాగే ఆర్కిటెక్చరల్ యూనివర్సిటీ కూడా రాష్ట్రంలో పనిచేస్తుంది. ఇవన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్న ఉన్నత విద్యా సంస్థలు. ఇవి కాకుండా ప్రైవేటు రంగంలో ఉన్నత విద్యా సంస్థలని ఇప్పటికే విట్, అమరావతి క్యాంపస్, అలాగే కేఎల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడాను స్థానికంగా ఇవేమో సేవలు అందిస్తున్నాయి. అలాగే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడానేమో అమరావతి ప్రాంతంలోనే ఏర్పాటై వేలాది మంది విద్యార్థులకి సేవలు అందించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ విదేశీ విశ్వవిద్యాలయాలని మన రాష్ట్రానికి ఆహ్వానించి ఇక్కడ క్యాంపస్లు నెలకొల్పి వాటి ద్వారా మన రాష్ట్రంలో యువత పూర్తి స్థాయిలో లబ్ధి పొందేలాగా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేస్తుంది. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న వాటిని వేగంగాను వాటిని గ్రౌండ్ అయ్యేలా చేయాలనేసేమో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ విద్యాశాఖ అధికారులందరినీ కూడానేమో చర్యలు ఆ దిశగా ఉండాలనేసేమో నిర్దేశించింది. ఇందులో చూసుకుంటే మనకి టాపర్ యూనివర్సిటీ అటు హర్యానాలో మనకి టాపర్ యూనివర్సిటీ ఉంది. ఆ టాపర్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అలాగే ఇంజనీరింగ్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే జేమ్స్ కుక్ యూనివర్సిటీ, ఇది ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ యూనివర్సిటీ. ఇది జేమ్స్ కుక్ యూనివర్సిటీ ఇప్పటికే రాష్ట్రానికి వచ్చేందుకు తన ఆసక్తిని కనబరుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం ఒక స్టడీ సెంటర్ని ఏర్పాటు చేసి దాని ప్రకారం తర్వాత క్యాంపస్ను పూర్తి స్థాయిలో విస్తరించాలనేసేమో నిర్ణయిస్తుంది. అలాగే ఐజర్, ఇప్పటికే ఐజర్ తిరుపతిలోనేమో ఐజర్ సంస్థలోనేమో ఈ జేమ్స్ కుక్ యూనివర్సిటీ చేయడం జరిగింది. అలాగే స్వర్ణ మేధావి స్కిల్ యూనివర్సిటీ అంటే రాష్ట్రంలో ఈ స్కిల్కి సంబంధించి అంటే నైపుణ్యాలకు సంబంధించి ఇంజనీరింగ్ చదివిన తర్వాత నైపుణ్యాలకు సంబంధించి ఒక స్కిల్ యూనివర్సిటీని పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండో ఇది చేస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఈ స్కిల్ యూనివర్సిటీలు ఇప్పటికే నిర్వహిస్తున్న సిక్కిం రాష్ట్రంలోని ఇది నిర్వహించడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఈ మేధావి స్కిల్ యూనివర్సిటీ కూడానేమో రాష్ట్రానికి ఒక క్యాంపస్ పెట్టాలనేసి ఇది విజయవాడ కానీ విశాఖపట్నం కానీ ఎక్కడ వీలైతే అక్కడ చేయాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటువంటి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలోకి రావడానికి, వాటి క్యాంపస్లు ఏర్పాటు చేయడానికి, అలాగే ఇక్కడ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా విద్యావేత్తలతోటి అలాగే రాష్ట్ర ఉన్నత విద్యామండలి కౌన్సిల్ చైర్మన్ తోటేమో ఏర్పాటు చేసి పునర్వ్యవస్థీకరించారు. ఇందులో ప్రముఖ విద్యావేత్త, రాష్ట్రంలోని ఐఐపి వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్న డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్, చిట్టూరి రవీంద్ర అంటే పారిశ్రామిక చిట్టూరు రవీంద్ర అంటే పరిశ్రమకి ఎటువంటి వారు కావాలి, ఎటువంటి స్కిల్స్ కావాలి, అలాగే యువతకి ఎటువంటి నైపుణ్యాలు కావాలి, వీటన్నిటిని కూడా ఈ నిపుణులందరితోటి కూడానేమో ఈ కమిటీని ఏర్పాటు చేసి వారు ఈ యూనివర్సిటీలు వీటన్నిటికి సంబంధించిన అంశాలని ఏ రకమైన కోర్సులు ఉండాలి వీటన్నిటిని కూడానేమో వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా రాష్ట్రంలోని ఉన్నత విద్యకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో ఈ యూనివర్సిటీలు వాటి శాఖలను ఏర్పాటు చేసే అవకాశం ఉందనేసేమో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరోపక్క రాష్ట్రంలోని ఇప్పటికే ఎబ్సెట్ పూర్తి చేశారు. ఎబ్సెట్కి సంబంధించి దాదాపు 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి వారి అడ్మిషన్ల ప్రక్రియ కూడాను దాదాపు 1,90,000 మందికి 90,000 సీట్లు ఉన్నాయి. ఆ సీట్లకి అడ్మిషన్ ప్రక్రియ కూడాను వేగవంతం చేయాలనేసి, అలాగే ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంజనీరింగ్ విద్యలో కూడా గుణాత్మకమైన, నాణ్యమైన మార్పులు తీసుకురావాలనేసేమో రాష్ట్ర ప్రభుత్వం కూడానేమో దీనికి అన్నిటికీ చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. Over to studio.